మత్తయి సువార్త 24వ అధ్యాయము 14 వచనాలు మనము చదువుదాం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించుచూ వచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో ఆయనను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, ఈ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను. చెప్పండి అందరూ. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములను గూర్చియో వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదరు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. చెప్పండి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ప్రియమైన దేవుని పిల్లలారా, 2 వారాల ముందు శుక్రవారం మనము ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు అని చెప్పుకున్నాం. రాకడలో కొన్ని సంగతులు మనం విన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు మరి వారు యెరూషలేము దేవాలయాన్ని చూపిస్తూ ఈ కట్టడము మరి ఎంత చక్కగా ఉంది అని ఆయనకు చూపిస్తూ వచ్చినప్పుడు, ఇవన్నీ రాతి మీద రాయి ఒకటైనా నిలవకుండా పడద్రోయబడతాయని ప్రభు చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, శిష్యులు, ఇవి ఎప్పుడు జరుగుతాయి ప్రభువా? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఆ సూచనలు శిష్యులు అడిగినప్పుడు ప్రభు వారితో చెప్పాడు. ఇవన్నీ ప్రభు రాకడకి సూచనలు అని చెప్పడం జరిగింది. గతసారి రాకడలో 2 భాగాలు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు మనుష్య కుమారుడు మేఘారూఢై ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అందరూ చూస్తారు. అయితే ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరు జయ జీవితాలు కలిగి ఉన్నారో, ఎవరు ఆ రాజ్యము కొరకు ఆశతో ఎదురు చూసి వారి జీవితాలు సిద్ధపరుచుకొని వారు ఎదురు చూస్తామన్నారో, అట్టి పరిశుద్ధులు, జయవంతులు మాత్రమే మధ్యాకాశానికి ఎత్తబడతారు. అక్కడ 7 సంవత్సరాల ప్రభుతో ఉంటారు. ఆ 7 సంవత్సరాలు భూమి మీద నుండి కృప తీసివేయబడుతుంది. దేవుని ఆత్మ క్రీస్తు విరోధి బయలుపడడానికి ముందుగా మరి వాడు బయలుపడకుండా అందాక అడ్డగిస్తున్నాడు సంఘాన్ని సిద్ధపరచడానికి. ఎప్పుడైతే సంఘము తీసుకొని పోబడుతుందో అప్పుడు ఆ నాశన పాత్రుడు, పాప పురుషుడు బయలుపరచబడతాడని తెస్సలోనికైలకు రాసిన పత్రికలో
వ్రాయబడతా ఉంది. మధ్య నుండి సంఘాన్ని దేవుడు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వాడు బయలుపరచబడతాడు. సంఘాన్ని ఇక్కడ సంపూర్ణంగా సిద్ధపరచడానికే దేవుడు ఉంచుతూ వస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అడ్డగిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ప్రభువు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని మరి చక్కగా వినియోగించుకోవాలి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మనము దేవుని వాక్యాన్ని చదువుతాము. చూడండి 3వ వచనం. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో ఏది పూజించబడునో దానంతటిని ఎదిరించుచు దానినంతటి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడినని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీదకి ఈ నాశన పాత్రుడు బయలుపడి దేవుని మీద హెచ్చించుకొని పూజలు అందుకునే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు వాడిని పూజించకుండా సంఘము ముందుగానే కొనుపోబడుతుంది. సంఘములో చేరిన వారు అందుకే తను తాను పరీక్షించుకొని పవిత్రపరుచుకొని ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాల. ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. 2వ రాకడలో 2వ భాగానికి సూచనలు ఉన్నాయి. ఈ సూచనలన్నీ జరుగుతాయి. ఇక్కడ యేసు ప్రభువు 24వ అధ్యాయంలో చెప్పినవి 2వ రాకడలో 2వ భాగానికి సూచనలు. అనగా ఏం చెప్పారు ప్రభువు? 4వ వచనంలో ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఎలాగ మోసపరుస్తారు? క్రీస్తునని చెప్తే ఎవరు నమ్మేస్తారు? ఈ భూమి మీద ఎలాగ మోసపరుస్తారంటే వాడు చేసిన అద్భుతాలు అలాగుంటాయి. కాబట్టి అద్భుతాలు బట్టి యేసు ప్రభువారిని మనం ఇప్పుడు వెంబడించడం కాదు. నీ కొరకు ఇంత గొప్ప రక్షణ, ప్రతి అతిక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, క్రీస్తే నీ కొరకు ఆ క్రయము చెల్లించి ఉండగా ఈ గొప్ప రక్షణ నువ్వు కాపాడుకొని పరుచుకొని క్రీస్తు రాకడకు ఎదురు చూస్తూ రాకడలో మొదటి భాగమైనటువంటి మధ్యాకాశానికి ఎత్తబడుట అనేదానికి సంఘము సిద్ధపడాలి. జయించువారే దాన్ని స్వతంత్రించుకోవాలి. తెస్సలోనికైలకు వ్రాసినటువంటి పత్రికలో ఆ మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన దేవుని పిల్లారా, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. దీనినే మధ్యాకాశానికి సంఘము ఎత్తబడుట అని అంటారు. కాబట్టి ఇంతవరకు విశ్వాసులైన వారు క్రీస్తు కొరకు నిందలు అవమానాలు పొంది వారి రక్షణ కాపాడుకొని వారు ఒకవేళ మరణిస్తే అక్కడ దేవుని బోర ఊదినప్పుడు ఈ మృతులు మొట్టమొదట లెగుస్తారు. ఇక్కడున్న క్రీస్తునందు ఇప్పుడు ఉన్నవారు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు రెప్పపాట్లో మార్పు పొందుతారు. వీళ్ళిద్దరూ ఇక్కడే కలుసుకుంటారు. కలిసి ఆనందంతో మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఎంత ఆనందం కదా! మృతులు లేపబడినప్పుడు, వారు ఎత్తబడినప్పుడు, సజీవులు మార్పు చెందినప్పుడు, వారితో మనం కలిసి వెళ్ళినప్పుడు ఎంత గొప్ప నిరీక్షణ కదా ఇది. కాబట్టి పాపాత్ములు లేపబడరు. ఎవరు అర్హులో వారి జీవితాలు పవిత్రపరుచుకొని మరణం వరకు నమ్మకంగా ఉండి చనిపోయి పాతి పెట్టబడ్డారో, సమాధి చేయబడ్డారో ఆ నమ్మకస్తులు లెగుస్తారు. ఇక్కడ సజీవులై ఉన్నవారు ప్రభు రాకడ కొరకు ఎవరెదురు చూస్తున్నారో వాళ్ళే మార్పు చెందుతారు. వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తారు? మధ్యాకాశానికి వెళ్తారు. ఆ మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ప్రభువుతో పాటు ఉంటారు. ఆ 7 సంవత్సరాలు
ఇక్కడ ఏమి సంభవిస్తాయి అనంటే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో నుండి 19వ అధ్యాయము 2వ వచనం వరకు ఆ 7 ఏండ్ల కాలంలో జరిగేటటువంటి శ్రమలన్నీ కూడా సంభవిస్తాయి. ఎప్పుడు సంఘము ఎత్తబడిందో అప్పుడు నాశన పురుషుడు బయలుపరచబడతాడు. 6వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ వచనము చదవండి. ఆ గొర్రెపిల్ల 7 ముద్రలు విప్పునప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి, అంటే 4 జీవులు, మరి ఆ సింహము, తర్వాత ఆ ఎద్దు దూడ రూపము, పక్షిరాజు, మానవ రూపము, ఈ 4 జీవులు. కాబట్టి మొదటి జీవి రమ్ము అని చెప్పగా ఉరుము వంటి స్వరముతో చెప్పుటి వింటిని, మరియు నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళాను. కాబట్టి ఈ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు ఎవడంటే యేసుప్రవారు కాదు. తెల్లని గుర్రము 19వ అధ్యాయంలో తెల్లని గుర్రం మీద కూర్చున్నవారు ప్రభు, నమ్మకమైన వాడు ఆయన. ఇక్కడ తెల్లని గుర్రం మీద కూర్చున్నటువంటి ఈయన అబద్ధ క్రీస్తు విరోధి. ప్రపంచాన్ని అంతటినీ యుద్ధాలేమీ వద్దు, శాంతి, విల్లున్నది కానీ బాణము లేదు, జయించడానికి వానికి అధికారము ఇవ్వబడింది, సైతానికి జయించడానికి అవకాశము ఇవ్వబడుతుంది. కాబట్టి అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారని 24వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసు ప్రభువారు చెప్పారు. అనేక అబద్ధ క్రీస్తులు వచ్చారు. చివరికి వచ్చిన అబద్ధ క్రీస్తు విరోధి. వాడు బయలుపరచబడకముందు సంఘము తీసుకొని పోబడ్డాడు. కాబట్టి వాడి చేతిలో కీలు బొమ్మగా ఉండకుండా, అందుకే మన సియోని గీతాల్లో ఓ పాట రాశారు. ప్రభుని సంగమా మేల్కో నేడే, నిద్ర నుండి మేల్కో నేడే, నిద్ర నుండి మేల్కో, అబద్ధ ప్రవక్తలలో అబద్ధ ప్రవక్తలలో ప్రబలుచున్న దినములలో క్రీస్తు విరోధి కీలుబొమ్మవై, క్రీస్తు విరోధి కీలుబొమ్మవై, బానిస బ్రతుకు నీకేలా, ప్రభుని సంగమా మేల్కో నేడే, నిద్ర నుండి మేల్కో నేడే, నిద్ర నుండి మేల్కో. మహాశ్రమల సంవత్సరముల్, మహాశ్రమల సంవత్సరముల్, ప్రబలకమునుపే త్వరపడుమా, మధ్యాకాశంబునకు నెరిరి, మధ్యాకాశంబునకు నెగిరి, వెల్లుటకాయ తాపడుమా, ప్రభుని సంగమా మేల్కో నేడే, నిద్ర నుండి మేల్కో నేడే, నిద్ర నుండి మేల్కో. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ ఉన్నటువంటి యూదులు వారు క్రీస్తుని ఇంతవరకు విశ్వసించలేదు కనుక
యెరూషలేమును కేంద్రంగా చేసుకొని ఈ 7 సంవత్సరాల పరిపాలన క్రీస్తు విరోధి చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు విరోధిని వారు మెస్సయ్యగా భావిస్తారు. ఆ 3.5 సంవత్సరాలు ఆయన యూదులు అతనితో ఒప్పందం చేసుకుంటారు. కానీ ఆ క్రీస్తు విరోధి ప్రతిమను దేవాలయంలో ఎప్పుడైతే పెడతాడో మరి వారు దేవునికి ఇది హేయమైనది, ఈయన మెస్సయ్య కాడు అని గ్రహిస్తారు. అప్పుడు వాళ్ళు ఈ సత్యాన్ని గ్రహిస్తారు. క్రీస్తు విరోధి అప్పుడు వీరిని హింసలు చేస్తాడు. అంతవరకు వారిని గెలవడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ భూమి మీద సంఘం ఎత్తబడిన తరువాత ఈ యూదులు ఉంచబడతారు, ఈ సమస్త అన్యజనులు ఉంటారు. అప్పుడు విడువబడిన వారు ఈ భూమి మీద ఉంటే ఈ 7 ఏండ్లు శ్రమల కాలంలో వారు హింసలు పొందుతారు. 6వ అధ్యాయం నుండి 19వ అధ్యాయము ఆ 2వ వచనం వరకు కూడా మరి చెప్పబడినటువంటి ఆ విపత్తులన్నీ కూడా సంభవిస్తాయి. మొట్టమొదట ఆ విల్లు పట్టుకొని వచ్చినటువంటి మరి ఆ వ్యక్తి, తెల్లని గుర్రము సమాధానం అని చెప్పినటువంటి వ్యక్తి మొదట గుర్రం మీద వస్తాడు, జయించే అధికారము పొందుతాడు, ఒప్పందం చేసుకుంటాడు, వారిని పాలిస్తాడు. అయితే ఆ తర్వాత వచ్చేటటువంటి గుర్రము సంగతి మనము చూస్తాము. చదవండి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము. 2వ ముద్రను విప్పినప్పుడు ఎవరిప్పారు 2వ ముద్ర? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, గొర్రె పిల్ల అయినటువంటి క్రీస్తు. ఆ ముద్రను విప్పడానికి యోగ్యుడు ఎవడు లేకపోతే యోహాను ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నావు? యోధా గోత్రపు సింహము జయము పొందెను. అప్పుడు వధించబడినట్లుండిన గొర్రె పిల్ల లేచి సింహాసీనుడాసీనుడైనటువంటి వాని యొద్దకు వెళ్ళి అతని చేతిలో, తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని ఆ ముద్రలు విప్పడానికి ముందుకు వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని గెలిచిన వాడు ఆ ముద్రలు విప్పితే కానీ మనకు తెలియదు. అందుకే ఇక్కడ శిష్యులు అడిగారు, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏవి అని అంటే, మొట్టమొదట ఆ క్రీస్తు, అబద్ధ క్రీస్తు వస్తాడు. ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూచుకోండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలు. ఆ తర్వాత ఆ వచ్చేటటువంటి గుర్రము, చదువమ్మా. 2వ జీవి చెప్పగా వింటిని, ఎర్రనిదైనా వేరొక గుర్రము. ప్రభువు 24వ అధ్యాయము మీ దగ్గర పెట్టుకొని ఇవి చూడాలా. చూస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమి వ్రాయబడి ఉన్నదంటే, అక్కడ అనేకులైన అబద్ధ ప్రవక్తల తర్వాత 6వ వచనంలో మీరు యుద్ధమును గూర్చి, యుద్ధ సమాచారాన్ని గూర్చి వినబోదురు అని రాసి ఉంటుంది. ఈ ఎర్రని గుర్రము యుద్ధాల్ని సూచిస్తూ ఉందన్నమాట. అంటే ఒకరి మీద ఒకరికి పడకుండా ఎగదోసి విరోధం పుట్టించి ఒకరిని ఒకరు చంపుకున్నట్లుగా చేస్తుంది. ప్రకటన గ్రంథంలో ఆ మాట చదవండి. మనుష్యులు ఒకరినొకరు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానము లేకుండా చేయుటకు అధికారం ఇవ్వబడ్డదట. కాబట్టి లోకమంతా కల్లాలంగా ఉంటుంది, ఎక్కడా సమాధానం ఉండదు, ఇంటిలో కూడా సమాధానం ఉండదు. తండ్రి కొడుకుని అప్పగించాలని చూస్తాడు, కొడుకు తండ్రిని అప్పగించాలని చూస్తారు, వారి ప్రాణాలు దక్కించుకోవాలని చూస్తారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మొదట ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. మరి ఆ తెల్లని గుర్రం శాంతి కాముకుడిగా వస్తాడు క్రీస్తు విరోధి. తర్వాత యుద్ధాలు అంటే ఏం చేస్తాడంటే, శాంతిగా ఉంటానని చెప్పి ఎన్నో కలహాలు పుట్టిస్తాడు. మత కలహాలు, లేకపోతే కుల సంబంధమైన వ్యవహారాలు, అనేక రకాలు పుట్టించి లోకంలో సమాధానం లేకుండా చేసి ఒకరినొకరు చంపుకున్నట్లుగా చేస్తాడు. ఇది యుద్ధ సమాచారము. చదువమ్మా. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ చెప్పుట వింటిని, ఒక నల్లని గుర్రము కనబడెను. త్రాసు చేతిలో పట్టుకున్నాడట. అంటే
బియ్యం అమ్ముతాం. త్రాస్ అంటే ఈ తూకము. ఏమిటి ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 8వ వచనంలో అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఈ వేదనలకి ప్రారంభము. ఇవన్నీ కరువులు అన్నమాట. కరువు భూకంపము. మొదట చంపుకుంటారు భూమి మీద ఉన్నవారు, ఒకరికొకరు సమాధానం ఉండదు. తర్వాత వచ్చేటటువంటి నల్లని గుర్రము కరువు భూకంపాలు. కాబట్టి త్రాసు పట్టుకొని అక్కడేమంటున్నాడు, మరియు ధ్యానారానికి సేరు గోధుమలాట. అంటే ఒక పురుషుడు వెళ్ళి ఆ రోజుల్లో కష్టపడితే వచ్చినటువంటి ఆ కూలికి ఆ ఒక్క పూట భోజనానికి సంపాదించేటటువంటి ఆ కూలికి ఒక పూట భోజనం కావలసినటువంటి బియ్యమే వస్తాయట. అంత కరువు ఉంటుంది. ఒక పూట తింటే మిగిలిన 2 పూటలు వస్తుంటారు. అందుకు ప్రజలు అనేకులు చచ్చిపోతారు. భూకంపం వల్ల, కరువు వల్ల చచ్చిపోతారు. అదే నల్లని గుర్రము. తర్వాత చదువమ్మా. నూనె ద్రాక్షారసం పాడు చేయవద్దని. కాబట్టి పేదవాళ్ళుగా ఉంటే ధనికులు నూనె ద్రాక్షారసము ఇష్టానుసారంగా, అంటే వారి విలాసాలు వాళ్ళకు ఉంటాయి. పేదలు రాలిపోతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. ఆ తర్వాత ముద్ర గూర్చి మనము చూస్తాము. చదువమ్మా. విప్పినప్పుడు 4వ జీవి చెప్పుడు వింటిని, పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రము. మొదటి తెలుపుది, తర్వాత ఎరుపుది, తర్వాత నలుపుది, ఇప్పుడు పాండుర వర్ణము కలిగినటువంటి గుర్రము. అంటే ఆ రంగు ఏంటంటే చచ్చిపోయినటువంటి శవము తాలూకు రంగు అనమాట. అది ఇంకా జీవము లేనటువంటి రంగు అనమాట. ఆ రంగు అంటే చంపుకోవడం వల్ల చచ్చిపోయారు చాలామంది, సమాధానం లేక. కరువు వల్ల చాలామంది చచ్చిపోయారు. ఇప్పుడు ఏకంగా మృత్యువే. ఎలాగూ ఇక్కడ 9వ వచనములో దేవుని యొక్క వాక్యము చెప్తా ఉంది. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమ పాలు చేసి చంపెదరు, మరి మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడదురు. అక్కడ ఆ పాండ్రు వర్ణము కలిగిన ఆ ముద్ర విప్పినప్పుడు ఆ పాండ్రు వర్ణము కలిగిన గుర్రము ఏమి సంభవించిందో అక్కడ ప్రకటనలో రాయబడుతుంది. చదవమ్మా. దాని మీద ఎవరు కూర్చోండ్రంటే ఏకంగా మృత్యువే కూర్చోన్నాడట. పాతాళ లోకం వాడిని వెంబడించిందట. చూడండి, ఖడ్గము వల్ల, అంటే మొట్టమొదటి గుర్రము రెండో గుర్రము ఎర్ర గుర్రము సమాధానం లేకుండా చేసి చంపింది. కాబట్టి ఆ తెగుళ్ళు, ఖడ్గము వల్ల, కరువు వల్ల మరణములను, భూమిలో నుండి వచ్చేటటువంటి క్రూర మృగము, భూనివాసులను చంపడానికి ఈ మృత్యువుకి భూమిలో 4వ భాగం మీద అధికారము ఇవ్వబడింది. కాబట్టి భూమిలో 4 వంతుల్లో మరి ఈ 4వ భాగము చంపబడిందట. ఆ మృత్యువుకి అప్పగించబడింది. ప్రియమైనటువంటి వారులారా, ఇవి వేదనలకి ప్రారంభము అంటున్నాడు ప్రభు ఇక్కడ. చూడండి, అప్పుడు 10వ వచనంలో, అప్పుడు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకొని ఒకరినొకరు ద్వేషించురు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమ విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారు. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం చదువు. సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని 10 కిరీటాలు, దేవదూషణకరమైన పేర్లు ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా,
అక్కడ 13, 14 వచనాలు మనము చదివినప్పుడు అది కొన్ని సూచనలు చేస్తూ ఉంటుంది. అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగము ప్రతిమను చేయవలనని భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపరుచుంది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాటలాడునట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము. చూసారా, ఆ ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇవ్వడానికి దానికి అధికారము ఇవ్వబడింది. కాబట్టి కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ కుడి చేతి మీద నొసట మీద ముద్ర వేయించుకున్నట్లు, అనగా ఆ మృగము పేరైనా దాని పేరిట సంఖ్య ఎవరికి ఉంటుందో వాళ్ళే ఆ విడవబడిన 7 సంవత్సరాల్లో దాని ముద్ర వేసుకున్న వాళ్ళే క్రయ విక్రయాలు చేస్తారు, అమ్మడము కొనడము. కాబట్టి ఎవరు సిద్ధపడి ఉంటారో వాళ్ళు ఎత్తబడతారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎవరు విడువబడతారో ఈ ప్రతిమకు మొక్కాల, ఈ ముద్ర వేసుకోవాలి, అలాగైతేనే బ్రతుకుతారు. ఎవరు ఈ ముద్ర వేసుకున్నారో ప్రతిమ మొక్కారో దేవుని తీక్షణమైన కోపం పరలోకం నుండి వారి మీదకి వస్తుంది. ఎవరు ఆ ముద్ర వేసుకోరో ఆ ప్రతిమకు నమస్కారం చేయరో వాళ్ళు ఎక్కడ బ్రతకడానికి అవకాశము ఉండదు. కాబట్టి పరలోక దేవుని కోపము వీళ్ళ మీదకి వస్తుంది. వాళ్ళని ఎదిరించి ఎవరైనా నిలబడితే రక్షణ పొందుతారు. కానీ ఎలాగ నిలబడతారు? వాడికి మోసం చేసే శక్తి అధికంగా ఉంది. ఎలాగంటే వీరు సత్యమందు ఆసక్తి కలిగిన వారైతే దేవుని కొరకు ఎదురు చూచి, ఆయన రాకడ కొరకు ఎదురు చూచి సిద్ధపడేవారు, ఎత్తబడేవారు. సత్యమందు ఆసక్తి లేదు కాబట్టి, సత్యాన్ని వదిలేశారు కాబట్టి, అసత్యాన్ని నమ్మునట్లుగా మోసం చేసే శక్తి దేవుడే పంపించి ఆ మోసంలో పడిపోయినట్లుగా వీళ్ళు అయిపోతారు. తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక, అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతాము. చూడండి, 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాము. నశించుచున్నవారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహాత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మోసగించబడతాను. అందుకే ఏర్పరచబడిన వారు సైతము మోసగించబడతారు అని రాయబడింది. కాబట్టి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఇశ్రాయేల్ దేశము ఇప్పుడు ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా మీరు యెరూషలేము గురించి వార్తలు తెలుసుకోండి, ప్రభు రాకడ మనకి తెలుస్తుంది అని ఎందుకు చెప్తా ఉన్నాం? ఇవన్నీ మరి సూచనలు. అది 2వ రాకడలో ఈ ప్రభు భూమి మీదకి రావడానికి సూచన. మధ్యాకాశానికి తీసుకుని వెళ్ళడానికి ఏ సూచన లేదు. ఆ నాశన పాత్రుడు పాపపురుషుడు బయలుపాడక మునుపు సంఘాన్ని దేవుడు తీసుకొని వెళ్ళిపోతే వాడెక్కడ ప్రత్యక్షమవుతాడు. వాడు ఈ రాజ్యాలన్నీ ఒకటి చేసుకుని ఏలుబడి చేస్తాడు. ఒకే మతము, ఒకే కరెన్సీ, అందరికీ ఆ నొసట కానీ కుడి చేతి మీద కానీ ఆ యొక్క మరి వాని ముద్ర, అది ఆ చిప్ ఏదో పెడతారు. నీవేం ఆలోచిస్తున్నావో తెలుస్తుంది వాళ్ళకి. ఏది రహస్యంగా ఉండదు. పరిశుద్ధాత్మ భూమి మీద నుండి తీసివేయబడతాడు కనుక నీతి న్యాయం అనేది ఉండదు. అపవిత్రత
తారాస్థాయికి ఇచ్చిపోద్ది. అక్రమము, అన్యాయము, అపవిత్రత భూమి మీద మరి తాండవమాడుతుంది. దేవుని ఉగ్రత ఆ దేవుడు చూసి దాన్ని శిక్షించడానికి దేవుడు వస్తాడు. 7 సంవత్సరాలు సంఘము మధ్యాకాశంలో ఉన్నప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడినట్లుగా మరి మనమందరము క్రీస్తు న్యాయపీఠం దగ్గర మధ్యాకాశంలో ఉన్నప్పుడు వాని క్రియల ఫలము వారికి బహుమానాలు ఇవ్వబడతాయి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించు వాటి ఫలమును పొందినట్లు ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం. ఎవరు వీళ్ళు? పరిశుద్ధులు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఎవరు నిలబడతారంటే పరిశుద్ధులు నిలబడతారు. కాబట్టి ఇక్కడ నువ్వు సహించి క్షమించి చేసిన వాటికి అక్కడ ప్రతిఫలం పొందుతావు. కీడుకు ప్రతికీడు చేయకపోతే అక్కడ నువ్వు ప్రతిఫలం పొందుతావు. ఈ దేహంలో జరిగించే వాటి ఫలము ప్రతివాడు పొందుతాడు. కాబట్టి బహుమానాలు ఉంటాయి. గొర్రెపిల్ల విందు ఉంటుంది. పెండ్లి కుమారుని ఆ విందులో మనము పాలు పొందుతాము. వాళ్ళు పరిశుద్ధులు. అక్కడ బహుమానాలు విందు ఉంటుంది. 7 సంవత్సరాలు ఇక్కడ క్రీస్తు విరోధ పాలనలో మహాశ్రమలు ఉంటాయి. ఈ శ్రమల కాలంలో ఒకవేళ ఎవరైనా విడువబడితే వాళ్ళంత దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రభువు నమ్ముదమన్నా వీడు మోసములో పడిపోయి ఇదిగో క్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే మీరు నమ్మకండి అని వాక్యంలో దేవుడు ముందుగానే చెప్తున్నాడు. కానీ వాళ్ళు నమ్మేస్తారు. ఎందుకంటే మనిషి కుమారుడు ఎలాగైతే మహిమలు చేశాడో వాడు కూడా అప్పుడు అద్భుతాలు అలా చేస్తాడు. చూడండి, ఆకాశం నుండి అగ్ని వస్తుందంటే అగ్ని దిగి వస్తుంది అంతే. అబ్బా అనుకుంటారు. కాబట్టి అద్భుతాలు బట్టి కాదు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం ఇంతకుముందు మీకు చూపించాను. పాత నిబంధనలో కూడా దేవుడు ఇవన్నీ వ్రాయించి ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఇవన్నీ ఆయన తెలియచేయించాడు. చదవండి 13వ అధ్యాయం. ప్రవక్తయే కానీ కలలు కనేవాడే కానీ మీ మధ్యన లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహాకార్యమైనను చేసి నీవు ఎర్రగని అన్య దేవతల్ని పూజించి సేవించడం రమ్మని రహస్యంగా నీతో చెబితే సూచక క్రియ కానీ మహత్కార్యం కానీ సంభవించిన ఆ ప్రవక్త మాటలు కలల కనువాని మాటలు వినకూడదు. అనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఎవరైతే ప్రేరేపించారో వాడికి మరణశిక్ష విధించాలా, అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనాన్ని పరిహరించాలా అని చెప్పేసి 5వ వచనం ఆఖరిలో మరి ఆ మాటలు వ్రాయబడ్డాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఈ రీతిగా పాత నిబంధనలో కూడా చెప్పబడింది. దేవునికి విరోధంగా చెప్పే వాళ్ళు వస్తారు, అద్భుతాలు జరుగుతాయి. కానీ అది ఎందుకు? నీ దేవుని నువ్వు సేవిస్తున్నావో లేదో నిన్ను పరీక్షించడానికి అక్కడ జరుగుతాయట. సాతాను మోసంతో చేస్తాడు వాటిని, భూజనులందరినీ మోసగిస్తాడు. కాబట్టి ఈ మోసగించినటువంటి ఈ అబద్ధ ప్రవక్త మరి పట్టబడము జరుగుతుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం. మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని, అప్పుడు ఆ మృగము దాని ఎదుట సూచిక్రియలు చేసి దాని ముద్రలు
వేయించుకొనిన వారిని, ఆ మృగము ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ప్రియమైన దేవుని పిల్లారా, 19వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తాము, తెల్లని గుర్రం మీద వచ్చినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. 19:11 మరియు పరలోకం తెరవబడి ఉంటుంది చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన ఒక నామం ఆయనకి కలదు, అది ఆయనకే గాక మరి ఎవనికి తెలియదు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలచున్నది. ఆయన ఇనుపు దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. ఇదే హర్మగెద్దోను యుద్ధము 16వ అధ్యాయంలో మనకు వ్రాయబడుతుంది. 16వ అధ్యాయంలో మరి 12వ వచనం నుండి 16 వరకు చదువుతాం. 6వ దూత తన పాత్రను మనకిక 7 ముద్రలు విప్పడం మనం చూసాం కదా. 4 ముద్రలే మనం అక్కడ చూసాం, మిగతా ముద్రలు మనం చూడలేదు, అవి తర్వాత. ఇప్పుడు మరి పాత్రలు దేవుని ఉగ్రతా పాత్రలు అనమాట. 16వ అధ్యాయంలో 1వ వచనం చూస్తాం. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రల భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ఈ పాత్రలు ఉగ్రతా పాత్రలు. ఈ పాత్రలో 6వ పాత్ర యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరించగా మరి సముద్రం ఏమైపోయిందంటే ఎండిపోయి దారి అయిపోతుంది. తూర్పుగా ఉండు రాజులకు మార్గం సిద్ధపడినట్లు దాని నీళ్లు ఎండిపోయాను. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూర మృగము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యములు ఆత్మలే. కప్పల వంటి అపవిత్రాత్మలు వచ్చి గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి. 14వ వచనం. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలెనని వారి యొద్దకు బయలువెళ్ళి, హెబ్రీ భాషలో హర్మగెద్దోను చోటుకి వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తన దిశమలను చూతురేమని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకునేవాడు ధన్యుడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దొంగ వచ్చినట్లుగా ప్రభు వస్తానని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలోనే 1వ వచనంలోనే ఇక్కడికి ఎక్కిరమ్ము అని ప్రకటన గ్రంథంలో ఆ యొక్క సంఘం యొక్క దిద్దుబాటు అయిన తర్వాత పరలోకంలో సంఘం కనబడుతుంది. మరి భూమి మీద 5వ అధ్యాయం నుండి మరి మనము 6వ అధ్యాయం నుండి మనం చూసినప్పుడు ఆ శ్రమలే ఉంటాయి. సంఘము ప్రస్తావన ఒక్క దగ్గర కూడా ఉండదు. కాబట్టి భూమి మీద 7 సంవత్సరాల శ్రమలో సంఘము మధ్యాకాశంలో ఉంటుంది. 7 సంవత్సరాలు అయిన తరువాత ఈ యొక్క భూరాజులు అందరితో యుద్ధం చేయడానికి హర్మగెద్దోను అనేటటువంటి చోటికి దేవుడు తన సంఘాన్ని తీసుకొని ఒలీవ కొండ దగ్గరికి వస్తాడు. ఆ విషయాలన్నీ మొదటి వర్తమానంలో మీకు చెప్పాము. ఆ ఒలీవ కొండకు వస్తాడు, అక్కడ రెఫరెన్స్లు కూడా చెప్పాము. కాబట్టి మరి అది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒలీవ కొండ మీదకి ప్రభు వచ్చినప్పుడు నాతో పాటు పరిశుద్ధులు, యెహోవాతో పాటు ఆయన పరిశుద్ధులు కూడా వస్తారని రాయబడింది. సంఘాన్ని వెంట పెట్టుకొని వస్తాడు. 19వ అధ్యాయంలో మనం చదివాము. తెల్లని వస్త్రాలు వేసుకొని ఆయన వెంబడించి గుర్రాల మీద వస్తున్నటువంటి వారు. కాబట్టి వారు దేవునికి నమ్మకమైనటువంటి వారు, గొర్రె పిల్లకి రక్తంలో వస్త్రాలు ఉతుక్కున్నటువంటి వారు, ఆయన రాకడ కొరకు సిద్ధపడినటువంటి వారు. మరి ప్రభు తన పరిశుద్ధులు తీసుకొని వచ్చి హర్మగెద్దోను అనే చోట యుద్ధము చేసి ఆ యొక్క
క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తని పట్టుకొని బంధించి ఎక్కడ వేస్తారు? అగ్నిగుండములో, ఆ గంధకములతో మండు గుండములో వేస్తారు. అప్పుడు అపవాది పట్టబడతాడు. పట్టబడి 1000 సంవత్సరాలు బంధించబడతాడు. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం. మరియు పెద్ద సంఖ్యలు చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగువచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానియు అను ఆ ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరం వారిని బంధించి అగాధములో పడవేసి. హర్మగెద్దోను యుద్ధం సంఘాన్ని తీసుకొని ప్రభువు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు క్రీస్తు విరోధి యూదుల్ని తరుముతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఒలీవ కొండ మీదకి వచ్చినప్పుడు సగము కొండ తూర్పు తట్టుకు ఉత్తరము తట్టుకు వెళ్ళిపోయినప్పుడు పెద్ద లోయ ఏర్పడితే ఆ లోయలోనికి యూదులందరూ వస్తే అక్కడ యేసు ప్రభు వారు ప్రత్యక్షమైతే అప్పుడు ఏడుస్తారు. వాళ్ళు దానియేలు గ్రంథం, జకరియా గ్రంథము 13వ అధ్యాయంలో వాళ్ళు ఏడుస్తారు. ఏక కుమారుని గూర్చి ఏడ్చినట్లుగా ఏడుస్తారు. చదవండి ఆ మాట. 9వ వచనం నుండి 12వ అధ్యాయంలో 9వ వచనం నుండి చదవండి. జకరియా గ్రంథము. ఆ కాలమును యెరూషలేము మీదకు వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనెదను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కొమ్మరెంపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ప్రియమైనటువంటి చూడండి, మెగిద్దోను లోయలో, హర్మగెద్దోను లోయ అనమాట, అక్కడ ప్రభు వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు విలపిస్తారు. యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగుతుంది. 12వ వచనం. దేశ నివాసులందరూ ఏ కుటుంబానికి ఆ కుటుంబం ప్రలాపింతురు. దావీదు కుటుంబం ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను, నాతాను కుటుంబం ప్రత్యేకంగా వారి భార్యలు ప్రత్యేకంగా, లేవి కుటుంబం ప్రత్యేకంగా వారి భార్యలు ప్రత్యేకంగా, ఇలాగూ వీరందరూ కూడా ప్రలాపిస్తారు. 13వ అధ్యాయం. ఆ దినమున పాపమును అపవిత్రను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడును. కాబట్టి ప్రభువైన యేసు రక్తంలో వాళ్ళు కడగబడతారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అప్పుడు ప్రభువు మరి ఆయన ఆ కొండ మీదకు వచ్చినప్పుడు ఆ లోయలోకి వీళ్ళందరూ పారిపోతారు. 4వ వచనం 14వ అధ్యాయం. ఆ దినమును యెరూషలేము ఎదుట తూర్పునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమట తట్టుకు నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తరపు తట్టుకు సగం కొండ దక్షిణపు తట్టుకు జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఆ లోయలోకి మరి వీళ్ళందరూ పారిపోతారు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. 5వ వచనము చివరిలో, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. కాబట్టి ప్రియమైన వారులారా, 9వ వచనం, యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమును యెహోవా ఒక్కడే అని, ఆయనకు పేరు ఒక్కటే అని తెలియబడును. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి వచ్చేటటువంటి వాళ్ళందరినీ నాశనం చేస్తాడు. 2వ వచనం 14లో, నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. అనగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. అపవిత్రాత్మ వచ్చి ఆ యొక్క క్రూర మృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి వచ్చిన అపవిత్రాత్మలు, కప్పలు వంటి ఆత్మలు భూరాజులందరినీ ఏం చేసింది? హర్మగెద్దోను యుద్ధం దగ్గరికి తీసుకొచ్చింది, మహోన్నతులతో యుద్ధం చేయడానికి. దేవుడు అంటున్నాడు, నేనే అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడుతుంది. మరి ఆ యొక్క పట్టణము చెరపట్టబడిపోతుంది. అయితే శేషించిన వారు నిర్మూలం కాకుండా పట్టణంలో నిలుస్తారు. అప్పుడు యెహోవా బయలుదేరి 3వ వచనం, తాను యుద్ధకాలమును యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆయన ఎలాగ యుద్ధము చేస్తాడో ఆ యుద్ధము చేసినప్పుడు యెషయా గ్రంథం 63వ అధ్యాయం. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు
బొస్రా నుండి బలాత్సయంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడై నేనే. నీ వస్త్రము ఎర్రగానున్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగును త్రొక్కుచుండు వాని వలె బట్టల వలె ఉన్నవేమి అంటే ఆయన అంటున్నాడు, ఒంటరిగా ద్రాక్ష గానుగును త్రొక్కితిని, జన సమూహంలో ఎవడూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రం మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను. నేను అది చూచి ఆశ్చర్యపడితిని. సహాయం చేయవాడు ఒకడు లేకపోయాను, ఆదరించేవాడు ఒకడును లేకపోయాను. కావున నా బాహు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమైన. కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మధ్యలో చేసి తిని, వారి రక్తము నేల పోసివేసి తిని అని చెప్పి ఇక్కడ దేవుని యొక్క వాక్యము వ్రాయబడి ఉన్నది. ఇదే వచనాలు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం నుండి. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడును, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడయ్యుండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటము, చేతిలో వాడి గల కొడవలి ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయం నుండి వెడలు వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆకాశ మేఘ మీద ఆసీనుడై ఉన్నవానితో చెప్పాను. మేఘ మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడిను. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయంలో నుండి వెడలు వచ్చెను, ఇతని యొద్ద వాడి గల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలు వచ్చెను, ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గర్వాన్ని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీదనున్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలు పెట్టి దాని గెలలు కోయమని చెప్పాను. కాగా ఆ దూత కొడవల్ని భూమి మీద వేసి భూమి మీదనున్న ద్రాక్ష పండ్లు కోసి దేవుని కోపమున ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసులు దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. కాబట్టి ఈ గొప్ప మద్యపు తొట్టి తొక్కినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తే. అదే హరమెగద్దోని యుద్ధము 16వ అధ్యాయంలో జరిగినటువంటి యుద్ధము. కాబట్టి ఈ యుద్ధములో పట్టబడినటువంటి ఆ క్రూర మృగము అబద్ధ ప్రవక్త 19వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్లుగా వారు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి. ఇప్పుడు 20వ అధ్యాయంలో ఆ ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరాలు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు ఇక జనులను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను. అటు పిమ్మట కొంచెం కాలము వాడు విడిచిపెట్టబడవలెను. అంటే 1000 సంవత్సరాలు బంధిస్తాడు. 7 ఏండ్లు శ్రమలు అయిపోయిన తర్వాత మధ్యాకాశం నుండి ప్రభువు ఈ భూమి మీదకి సంఘాన్ని తీసుకొని వస్తాడు. హర్మగెద్దోను యుద్ధం జరిగిపోతుంది. క్రూర మృగము అబద్ధ ప్రవక్త మరి అగ్నిగుండంలో వేయబడ్డారు. సాతాను పట్టబడి 1000 సంవత్సరాలు బంధించబడ్డాడు. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద 1000 ఏండ్ల పాలన క్రీస్తు తన పిల్లలతో చేస్తాడు. ఆ 1000 సంవత్సరాల తరువాత మళ్ళా సాతాను విడిపించబడతాడు. 7వ వచనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడును. భూమిని నలుదిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. మొదట 7 ఏండ్ల శ్రమల కాలంలో గొర్రెపిల్ల విందు బహుమానాలు పరిశుద్ధులకి అక్కడ ఉంటే, ఇక్కడ భూమి మీద విడువబడిన వారికి శ్రమలు. ఇప్పుడు 1000 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత మరలా సాతాను వచ్చి గోగు మాగోగు యుద్ధము. ఇప్పుడు లోకమంతా ప్రభువుకు విరోధంగా మరలా తిప్పినప్పుడు 1000 సంవత్సరాలు ఆయన కనికరం దయను మరి చూసినప్పటికీ, ఆయన పాలనలో ఎంత ప్రశాంతత ఉన్నప్పటికీ సాతాను ఏమంటాడంటే, స్వాతంత్రం లేదు ఆయన పాలనలో, మనకు నచ్చినట్టుగా మనం ఉండడం లేదు, మన విచ్చలవిడితనము మనకు లేదు కదా, అదే మనకు పెద్దగా ఇబ్బందిగా ఉంది కదా, కాబట్టి మన రాజ్యం మరలా మనం తెచ్చుకుందాము. అప్పుడు
ధవల సింహాసన తీర్పు ఇక్కడ యుద్ధము తర్వాత ఉంటుంది. గోగు మాగోగు యుద్ధము సర్వ భూలోకాన్ని కూడా వాడు మోసపరిచి యుద్ధానికి తీసుకొస్తాడు. 8వ వచనం, భూమిని అనుదిశలు అందుండు జనములు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చెట్టుకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణం ముట్టడి వేయగా యెరూషలేమును ముట్టడి వేస్తారు. పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడును. అచ్చట క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఉన్నారు. వారి యుగ యుగములో రాత్రి పగళ్ళు బాధించబడతారు. ఇప్పుడు ప్రభువు సాతాన్ని కూడా ఆ అగ్నిగంధములో పడవేశాడు. అక్కడ క్రూర మృగము అబద్ధ ప్రవక్త కూడా ఉన్నారు. వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు, రే వాళ్ళు ఎంతకైనా మోసం చేసి మనము ఈ నరకానికి తీసుకొని రావాలనుకుని, కానీ తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, వారిని క్షమించాడు, కృప చూపించాడు, వారిని రక్షించాడు. ఆ కృపను ఎవరు వినియోగించుకోలేదో వాళ్ళే నరకానికి పోతారు. కాబట్టి మన పాపాన్ని బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. అందుకే చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని పరిశీలించుకొని మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలా. 11వ వచనంలో ధవల సింహాసన తీర్పు. ఈ తీర్పు ఎవరికైనా పరిశుద్ధులకు కాదు, ఆ విడువబడిన లోకానికి, ఆ మనుషులకి ఏంటంటే వాళ్ళు సువార్త ప్రకటించబడింది, సర్వలోకానికి సువార్త వినలేదు, వారికి క్షమాపణ నిలిచి ఉన్నది, క్షమాపణ పొందలేదు. క్రీస్తు రక్తం ప్రతి పాప నుండి కడుగుతాది పవిత్రులుగా, రక్తాన్ని కోరుకోలేదు. వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకున్నారు, వారి హృదయాలు కఠినపరుచుకున్నారు. అందుకే వారికి ధవల సింహాసన తీర్పు. ఈ ధవల సింహాసన తీర్పు ఏమిటనంటే ఇక్కడ ఎవరు పరలోకానికి పోరు, నరకములో స్థాయిలు వారికి ఇవ్వబడతాయి. నరకములో ఉన్నటువంటి స్థాయిలు, పరలోకంలో స్థాయిలు, నరకములో స్థాయిలు, వారి వారి జీవితానికి, వారి వారి పాపానికి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అందుకే ఇక్కడ ధవల సింహాసన తీర్పులో రాయబడింది. 11వ వచనంలో భూలోకము ఆయన సముఖం నుండి పారిపోయిందట, వాటికి నిలువు చోటు కనబడలేదట. గొప్పవారు కొద్దివారు మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుటి నిలవబడ్డారు. ఇది ధవల సింహాసన తీర్పు. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి విశ్వాసికి బహుమానాలు వారి క్రియలు బట్టి. ధవల సింహాసన తీర్పు సర్వలోకానికి, క్రీస్తుని ఎరగని వారికి. అప్పుడు గ్రంథాలు విప్పబడును, జీవ గ్రంథము వేరొక గ్రంథము విప్పబడును. ఆ గ్రంథములందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళము వారి వశంలో ఉన్న మృతులు అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పు పొందెను. మరణము మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడి. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అంతటా కొత్త ఆకాశం కొత్త భూమి, 1000 సంవత్సరాల తర్వాత దేవుని నివాసం మనుషులతో ఉంటుంది. 21వ అధ్యాయము 22వ అధ్యాయము మరి ఆయన ముఖదర్శనం చేస్తారు. ఆయనతో పాటు యుగ యుగాలు 5వ వచనములో రాజ్యము చేస్తారు. కాబట్టి ఆ మహిమ, ఆ విధానము మరి అది ఎంతో గొప్పది. కాబట్టి 17వ వచనంలో ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు. పెండ్లి కుమార్తె అంటే ఎత్తబడిన సంఘం, 1000 ఏండ్ల పాలనలో ఉన్న సంఘం. మరి మిగిలిన వారు కూడా వినువాడు రమ్ము అని చెప్పవలను. దప్పుకొని వారిని రానిమ్ము, హెచ్చించి వారికి జీవజలములు ఉచితంగా పుచ్చుకొని నిమ్ము మరి వ్రాయబడింది. ఈ గ్రంథంలో వ్రాసిన మాటలు గౌచి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే, దేవుడు ఇందులోని ఏదైనా కలిపితే, ఏదైనా తీసేస్తే పరిశుద్ధ పట్టణంలో వారికి పాలు లేకుండా చేస్తాడు, జీవవృక్షంలో వారికి పాలు ఉండదు. కాబట్టి సంఘము ఎత్తబడలేదు, ఇంకా అవి ముందుగానే అలా జరుగుతాయని చెప్పబడుతుంది. కనుక ఇప్పుడున్న సంఘము ఎత్తబడేదానికి సిద్ధపడాలా. పెండ్లి కుమారుని రా కొరకు నేను సిద్ధంగా ఉన్నాను, రా ప్రభు అని చెప్పాలని యోహాను ముగించాడు. అందుకే 20వ వచనంలో ఈ సంగతికి సాక్ష్యం ఇచ్చాడు, అవునా త్వరగా వచ్చుచున్నాను అని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకి తోడయుండునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రీతిగా దైవవాక్యంలో చెప్పబడతా ఉంది. కాబట్టి మధ్యాకాశానికి వెళ్ళడానికి సంఘం సిద్ధపడాలా. ఇక్కడ విడువబడితే ఎంత గొప్ప శ్రమలో,
విడువబడిన వారు ఏమి కలిగి ఉంటారో తర్వాత వారం కొన్ని విషయాలు మనము మరి విందాం. మరి మన జీవితాలు పరీక్షించుకొని మధ్యాకాశానికి ఎగరడానికి ప్రభు రాకడికి ప్రభు రాకడలో మొదటి భాగము సంఘము ఎత్తబడుట, తర్వాతే బహిరంగంగా మేఘారుడు వచ్చి ఈ లోకం చూస్తుంది, అప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. సంఘం ఎత్తబడుతుంది. ఇక్కడ విడువబడిన వారు మహాశ్రమలు పొందుతారు. మహాశ్రమలు చివరిలో ప్రభు వస్తాడు. హర్మగిద్దను యుద్ధం, ఆ క్రూరముఖము అబద్ధ ప్రవక్తను మరి బంధించి నరకంలో వేయడం, 1000 సంవత్సరాలు సాతాను బంధించి 1000 సంవత్సరాల తర్వాత మరి ఆ యొక్క గోగు మాగోగు యుద్ధము, ఆ యుద్ధము తర్వాత సాతాను మృతుల లోకము నరకంలో వెళ్ళడం, తర్వాత దేవునితో యుగ యుగాలు ఉండడం, ఏడ్పు లేనటువంటి మరణము లేనటువంటి నిత్యత్వము. దేవుని పిల్లలు ఎలాగ ఉండాలో ఆ నిత్యత్వము దేవుడు వారి కొరకు సిద్ధపరిచాడు. అది గొప్ప అద్భుతమైనది. కాబట్టి ఆ రాజ్యం కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మరి 2వ అధ్యాయం 11వ వచనంలో తెస్సలోనికలకు రాసిన పత్రికలో మొదటి ఆ పత్రికలో చెప్పబడిన మాట ఏంటంటే, తన రాజ్యమునకు మహిమకు పిలుచుచున్న దేవునికి తగినట్టుగా నడుచుకోవాలి. కాబట్టి ఆ రీతిగా నడుచుకొని విశ్వాసముతో ప్రభు రాకడ కొరకు నిరీక్షించి సిద్ధపడి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే వారిలో మనం కూడా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.